క్లాస్ రూమ్ లో ఉన్న స్టూడెంట్స్ అందరినీ సార్ అడుగుతున్నాడట, మీరు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండ్రా, నేను మీ అందరికి క్లారిటీ ఇస్తాను అని. ప్రతి స్టూడెంట్ ఒక్కొక్కటి అడుగుతున్నారు. సార్ అందరికి సమాధానం చెప్తూ వచ్చాడు. అందులో ఉన్న రఘు అనే స్టూడెంట్ లేసి, సార్ నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా అన్నాడు. అడుగురా అన్నారు సార్. వెంటనే అతను అడుగుతున్నాడు, మనిషి ఈ సమాజంలో ఎలా బ్రతకాలో చెప్పండి అన్నాడు. అప్పుడు అతను అంటున్నాడు, రఘు మీకు ఒక విషయం చెప్పనా, సముద్రం నిండా ఉప్పు ఉంటుంది, కానీ ఆ సముద్రంలో ఈత ఈదే చేపలు మట్టికి ఉప్పగా ఉండవు. ఆ ఉప్పుని అంటించుకో. అవి వాటి పైన పొలుసుని ఆధారంగా చేసుకుని దానికి ఉన్న చిన్ని చిన్ని రెక్కలతో ఆ సముద్రాన్ని ఈదుకుంటూ సముద్రం అడుగున అనేక మలినాలుంటాయి. నీటి నిండా ఉప్పు ఉంటుంది. ఉప్పటి నీటిలో కూడా అది ఆ ఉప్పును అంటించుకోకుండా చాలా స్పష్టంగా దానికి ఎలా సహజ గుణంతో బ్రతుకుతుందో మనిషి కూడా అలాగే బ్రతకాలి. సమాజంలో మనం బయటకు వెళ్ళినప్పుడు అనేకమైన చెడు వ్యసనాలు కలిగిన వాళ్ళు, చెడ్డ ఆలోచనలు కలిగిన వారు, చెప్పుడు మాటలు చెప్పేవారు, గొడవలు, పోలీస్ స్టేషన్లు, కేసులతో, అనేక సమస్యలతో తెల్లవారితే పరుగులు పెట్టడం చూస్తూ ఉంటాం. వాటన్నిటిని చూస్తూ కూడా మనం వాటిని బురదలా అంటించుకోకుండా ఆ ఉప్పును అంటించుకొని చేప ఎలా బ్రతుకుతుందో ఈ సమాజంలో ఉన్న మలినాన్ని అంటించుకోకుండా చాలా స్పష్టంగా మనం మనలా బ్రతకడం మొదలు పెట్టాలి. వేరే వాళ్ళు చెప్పే మాటలకు, ప్రలోభాలకి లొంగిపోకూడదు. మన మనస్తత్వం మనకే ఉండాలి.